నిజంగా మనం ఈ గ్రంథము ఈ బైబిల్ చదివితే మొట్టమొదటికి మనకి తండ్రి మనసు అర్థమవుతుంది. బైబిల్ చదివితే తండ్రి సృష్టికర్త ఎవరు, ఆయన గుణాలేమి, ఆయన స్వభావాలేమి, ఆయన మన పట్ల ఏమి చేసాడు మేలు అనేది ఈ బైబిల్ చదివితే రెండోదిగా నేనెవరో అని తెలిసిపోతుంది. నేను ఎందుకు పుట్టినాను, ఎందుకు చనిపోతున్నాను, మా స్టోరీ ఏమి అనేది కూడా ఇది మనకి తెలుస్తుంది. మూడోదిగా ఎలా బ్రతకాలి, మనము ఎలా బతకకూడదు అనేది, మంచి చెడు అనేది కేవలం ప్రపంచం ఏకైక గ్రంథం 66 పుస్తకం మాత్రమే. బైబిల్ చదవండి. న్యూస్ పేపర్ కాదు, అది కాదు కదా, బైబిల్ చదవండి. దీంట్లో జ్ఞానం ఉంది. మానవుడిని తప్పిపోకుండా కాపాడుతుంది, మానవుని పాపం చేయకుండా కాపాడుతుంది బైబిల్. మానవుడు నరకానికి పోకుండా, పాతాళానికి పోకుండా ఏకైక బైబిల్ మాత్రమే ఇది మమ్మల్ని కాపాడుతుంది. ఈ బైబిల్ చదివిన ఎవరు చెడిపోలేదు.